ప్రధాని నరేంద్ర మోదీ ఐరోపా టూర్ కొనసాగుతోంది. స్లోవేకియాలో పర్యటిస్తున్న ఆయన ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. డిఫెన్స్, డిజిటల్, డీప్ టెక్ రంగాల్లో పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఓ భారత ప్రధాని స్లోవేకియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాజధాని బ్రటిస్లావాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ద్వైపాక్షిక చర్చలకు వేదికైన బ్రటిస్లావా క్యాసిల్ వద్ద సైనిక వందనంతో మోదీని సాదరంగా ఆహ్వానించారు స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో. స్లోవేకియా పర్యటనను ముగించుకుని రేపు తిరిగి ఫ్రాన్స్ వెళ్తారు ప్రధాని మోదీ. ఈ నెల 17న ఇవియాన్ నగరంలో జరిగే G7 సదస్సుకు హాజరవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.